వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు జగన్పేట వైసీపీ అభ్యర్థి తోట నరసింహం. అధినేత వైఎస్ జగన్ కులమత భేదాలు లేకుండా పేదవాడి వెన్నంటే ఉండి అభివృద్ధి సంక్షేమం ప్రతి ఒక్కరికి అందే దిశగా అడుగులు వేశారన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజానీకం వైసీపీకే పట్టం కట్టారని, జగన్పేట ప్రజలు ఈ సార్వత్రిక ఎన్నికల్లో తనకు ఖచ్చితంగా ఓట్లేసి అసెంబ్లీకి పంపిస్తారని ధీమాను వ్యక్తం చేస్తోన్న వైసీపీ అభ్యర్థి తోట నరసింహంతో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. వైసీపీ అభ్యర్థి తోట నరసింహం ఇప్పటికే వారి ప్రచారం జోరైతే పెంచారని చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే వారి కుటుంబ సభ్యులైన వారి భార్య, వారి తనయుడు రామ్జీ కూడా ఇప్పటికే ప్రచారం అయితే విస్తృతంగా చేపడుతున్నారు. అయితే ఈ యొక్క ప్రచారం అసలు ప్రజలు ఏ రకంగా ఆహ్వానిస్తున్నారో ప్రస్తుతం మన వద్ద ఎవరైతే జగ్గంపేట వైసీపీ అభ్యర్థి తోట నరసింహం మన వద్దన్నారో వారిని అడిగి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు చూసుకున్నాం జగ్గంపేట నియోజకవర్గంలో ఒక పక్క మీరు, మరో పక్క మీ సతీమణి, మీ తనయుడు కూడా ప్రచారం చేస్తున్నారు. అంటే ఈ ప్రచారం చేస్తున్నట్టు ప్రజలు మిమ్మల్ని కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఏ రకంగా ఆహ్వానిస్తున్నారు? చాలా బ్రహ్మాండంగా ఆహ్వానిస్తున్నారండి. ఎందువల్లంటే ఈ ప్రచారంలో మరి ముఖ్యంగా ఫిబ్రవరి మాసం నుంచి కూడా మరి నేను ఇన్ఛార్జ్ అయిన దగ్గర నుంచి కూడా మరి నియోజకవర్గంలో ఇంటింటికి గడప గడపకి తిరిగే కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టడం జరిగింది. దానిలో భాగంగానే నా సతీమణి వాణి కానీ, మా కోళ్ళ శ్రీనిధి కానీ, మా అబ్బాయి రామ్జీ కానీ, మరి ఇప్పుడు మా అమ్మాయి అమెరికా నుంచి వచ్చిన తను కానీ, ఈరోజు నలుగురు కూడా ఇంటింటికి తిరుగుతూ గడప గడపకి తిరుగుతూ ఉన్నారు. నేను కూడా గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా గత ఎన్నో ఏళ్ళుగా 20 సంవత్సరాల నుంచి కూడా నాతో సత్సంబంధాలు కలిగినటువంటి అనేక మంది కార్యకర్తలు ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. వారందరూ కూడా ఈరోజు మా గెలుపు కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి నాయకులు ఈ జగ్గంపేట నియోజకవర్గంలో నా మనుషులుగా చాలామంది ఉన్నారు. అలాగే మేము ఆ యొక్క ప్రచారాన్ని విస్తృత చేసుకుని వెళ్ళినటువంటి నేపథ్యంలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు సీటు కేటాయించడం కూడా జరిగింది. అప్పటి నుంచి మరి మా కేడర్ అందరూ కూడా, మా కుటుంబ సభ్యులందరూ కూడా మరి రాత్రి అనగా పగలనగా మేము ఎండనగా కొండనగా తిరుగుతూ ఉన్నాం. ప్రజలందరూ కూడా మమ్మల్ని స్వాగతం పలుకుతూ ఉన్నారు. దానికి కారణం ఈరోజు నా మీద ఉన్నటువంటి సానుభూతి అవ్వచ్చు, అలాగే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఈ దేశంలో ఎక్కడ జరిగిన విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందుకుంటున్నటువంటి ప్రజలు ఈరోజు మా కుటుంబ సభ్యులు తిరుగుతుంటే చాలా చాలా ఆనందంగా మేము జగన్బాబు గారికి వేస్తాం ఓటని, మాకు ఇన్ని రకాలుగా ఆయన లబ్ధి చేకూర్చారు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామనే విధంగా మరి మా ఇంట్లో వారు తిరుగుతున్నప్పుడు వారు చెప్పేటువంటి ప్రశ్న సమాధానం ఆ రకంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మా గెలుపు సునాయాసంగా ఉంటుందనేది ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. సార్, అభివృద్ధి సంక్షేమం మీరు చెప్తున్నారు, మరోపక్క ఎవరైతే కూటమి అభ్యర్థులు ఎవరున్నారో అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిపి వస్తున్నారు. అంటే దీని ప్రభావం మీకు ఉండదంటారా? ఆ ప్రభావం కూడా ఏం ఉండదు మాకు. ఇచ్చేదంటే మరి మీ అందరికీ తెలుసు, ఈ జగ్గంపేట నియోజకవర్గంలో గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అన్నది ఇక్కడ అడ్రస్ లేని పరిస్థితి. పార్టీ పెద్ద పార్టీ అవ్వచ్చు, జాతీయ పార్టీ, మన ప్రాంతీయ పార్టీ అవ్వచ్చు, 50-40 సంవత్సరాల నుంచి పార్టీ చరిత్ర ఉండొచ్చు. కానీ ఈ జగ్గంపేట నియోజకవర్గంలో 2004లో అంటే కరెక్ట్గా 20 సంవత్సరాల క్రితం నేనే అక్కడ ఆ జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీని ఓడించాను, ఇదే జ్యోతుల నెహ్రూ గారిని. అలాగే 2004 తర్వాత 2009 ఆయన ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు. నేను కూడా నేనే ఓడించాను ఆయన్ని. మరి అక్కడ తెలుగుదేశం పార్టీ 3వ ప్లేస్లోకి వెళ్ళిపోయింది, డిపాజిట్ కోల్పోయింది అప్పట్లో 2009లో. అలాగే 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. అలాగే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. మరి 2024లో అంటే 5 ఎలక్షన్లో 4 ఎలక్షన్లు తెలుగుదేశం పార్టీకి అడ్రస్ లేని పరిస్థితి ఇక్కడ ఈ నియోజకవర్గంలో. ఈసారి కూడా అదే ఉంటుంది. అలాగే ఇంకొక పార్టీ జనసేన పార్టీ, అది మరి దాని పర్సంటేజ్ ఎంత ఉందో కూడా తెలీదు. ఆ సభలకు వెళ్ళే జనం అంతా కూడా సినిమా యాక్టర్ మోజులు వెళ్ళేటువంటి జనం అంతా కూడా ఇంకో రకంగా వెళ్ళినటువంటి వారు కాదు. పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కమిట్మెంట్తో ఉన్నటువంటి నాయకులు కానీ, యువకులు కానీ వారెవరు కాదు. కేవలం సినిమా యాక్టర్ మోజులు వెళ్ళినటువంటి వారే కుర్రవాళ్ళందరూ కూడా. అందులో సగం మందికి ఓట్లు ఉండవు, 18 సంవత్సరాలు కూడా వచ్చి ఉండదు. సినిమా యాక్టర్ అంటే చాలా ఎవరు వచ్చినా వెళ్తారు. ఆ రకంగా వెళ్ళేటువంటి జనం తప్ప ఇంకో రకం కాదు. ఇచ్చేదంటే జనం అంతా కూడా ఓట్లేస్తే ఆయన ఎప్పుడో గత 2019లోనే ముఖ్యమంత్రి అవును, కొన్ని సీట్లు వచ్చును, ఒకే సీటు నెగ్గారు, ఆయన కూడా ఓడిపోయాడు. సాక్షాత్ అధినేత ఓడిపోయారు. ఎవరో ఒక ఆయన మరి రాజోల నుంచి నెగ్గడం కూడా జరిగింది. ఆ రకంగా ఆ పార్టీ పరిస్థితి ఈసారి కూడా అదే ఉంటుంది. ఈసారి కూడా ఆయన మరి 24 టిక్కెట్లు ఇచ్చుకోలేని పరిస్థితి ఉంటే 21 అంటే 21 తీసుకున్నారు. ఇంకా వాళ్ళు తక్కువ ఇస్తే తక్కువ కూడా తీసుకుని పాపం వాళ్ళు అడగలేదు. 21కి కింద మీద పడి ఎన్నో రోజులు దాన్ని గడిపి 21కి ఇచ్చుకొని వెళ్ళారు. అది ఎంతవరకు ఫలితాలు వస్తాయి మనం చూడొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఏవైతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వారు ఇచ్చిన సంక్షేమం, అభివృద్ధి ఖచ్చితంగా ప్రజలు స్వీకరించారు. ఇవన్నీ చూసి ప్రజలు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లేస్తారు అందరికీ. ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి, అలాగే ఎవరైతే జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఉన్న నన్ను
ఖచ్చితంగా ప్రజలు ఆహ్వానించి ఆస్వాదించి ఏవైతే వారైతే ఖచ్చితంగా నాకు ఓట్లేస్తారు. ఎందుకంటే నేను గతంలో చేసిన అభివృద్ధి చూసి, సంక్షేమం చూసి ఎన్నో ఇక్కడ కార్యక్రమాలు చేశాను, అవన్నీ చూశారు. అయితే ఖచ్చితంగా ఇక్కడ స్థానిక జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు తోట నరసింహంకి ఓటు వేస్తారని చెప్పి ఎవరైతే వైసీపీ అభ్యర్థి తోట నరసింహం ధీమా వ్యక్తం చేసే పరిస్థితి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, జగ్గంపేట నియోజకవర్గం నుంచి.